వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లో 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ ప్రకృతి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ అక్టోబర్ 2, బి అక్టోబర్ 3, సి అక్టోబర్ 4, డి అక్టోబర్ 5. సరైన సమాధానం బి అక్టోబర్ 3. వరల్డ్ నేచర్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా మన పర్యావరణం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఖాదీ మహోత్సవ్ను ఎవరు ప్రారంభించారు? ఏ అనురాగ్ ఠాకూర్, బి ఏక్నాథ్ షిండే, సి నారాయణ్ రాణే, డి ఉద్ధవ్ ఠాక్రే. సరైన సమాధానం సి నారాయణ్ రాణే. ముంబైలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఖాదీ మహోత్సవ్ను కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించారు. అక్టోబర్ 31 వరకు ఖాదీ మహోత్సవ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఖాదీ వస్తువులను ప్రదర్శించడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వోకల్ ఫర్ లోకల్ ఎగ్జిబిషన్లను కూడా నిర్వహించనున్నారు. రెండవ ప్రశ్న. 2023 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో ఎంతమంది శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది? ఏ 2, బి 3, సి 4, డి 5. సరైన సమాధానం బి 3. 2023 ఏడాదికి గాను లూయిస్ ఈబ్రూస్, అలెక్సీ ఐ ఎకిమోవ్లకు నోబెల్ బహుమతి దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో వీరు కీలక పాత్ర పోషించినట్లు కమిటీ తెలిపింది. మూడో ప్రశ్న. నేవల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రు, బి వైస్ అడ్మిరల్ అరుణ్ పాండే, సి వైస్ అడ్మిరల్ మనోజ్ మిశ్రా, డి వైస్ అడ్మిరల్ తరుణ్ సోప్తి. సరైన సమాధానం డి వైస్ అడ్మిరల్ తరుణ్ సోప్తి. వైస్ అడ్మిరల్ తరుణ్ సోప్తి నేవల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. నావిగేషన్ మరియు డైరెక్షన్లో నైపుణ్యం ఉన్న తరుణ్ సోప్తి 1988లో భారత నావికా దళంలో చేరారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రు సెప్టెంబర్ 30న పదవి విరమణ చేస్తారు. నాలుగో ప్రశ్న. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అర్జున్ సింగ్, బి కళ్యాణ్ కుమార్, సి మునీష్ కపూర్, డి రఘురామ్. సరైన సమాధానం సి మునీష్ కపూర్. 2023 అక్టోబర్ 3 నుంచి మునీష్ కపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇంతకు ముందు మునీష్ కపూర్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్లో అడ్వైజర్ ఇన్ఛార్జ్ పదవిని నిర్వహించారు. ఐదవ ప్రశ్న. ఆటో సెకండ్ పల్స్ ఆఫ్ లైట్ కి సంబంధించిన అధ్యయనాలు చేసినందుకు ఎంతమందికి నోబెల్ బహుమతి లభించింది? ఏ 1, బి 2, సి 3, డి 4. సరైన సమాధానం సి 3. ఆటో సెకండ్ పల్స్ ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తీని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్ కు చెందిన అన్నే ఎల్ హ్యూలెర్ కు ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డులను ప్రకటించింది. ఆరో ప్రశ్న. 19 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించనున్నారు? ఏ ఇంగ్లాండ్, బి ఫ్రాన్స్, సి జర్మనీ, డి అమెరికా. సరైన సమాధానం డి అమెరికా. అక్టోబర్ 14న అమెరికాలోని మేరీల్యాండ్లో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. భారతదేశం బయట ఇదే అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం. ఏడో ప్రశ్న. ఫిన్టెక్ స్టార్టప్ స్లైస్ ను ఏ బ్యాంకు విలీనం చేయడానికి ఆర్బీఐ ఆమోదించింది? ఏ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డి బంధన్ బ్యాంక్. సరైన సమాధానం సి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో ఫిన్టెక్ స్టార్టప్ స్లైస్ విలీనానికి
ఆర్బీఐ ఆమోదం తెలిపింది. గతేడాది బెంగళూరుకు చెందిన స్లైస్ మార్కెట్ వాల్యూ దాదాపు $1.8 బిలియన్. స్లైస్ స్టార్టప్ 2016లో ప్రారంభించబడింది. 8వ ప్రశ్న. ఓడిఐ వరల్డ్ కప్ 2023 గ్లోబల్ అంబాసిడర్గా ఐసీసీ ఎవరిని నియమించింది? ఏ. కపిల్ దేవ్, బి. సచిన్ టెండూల్కర్, సి. బ్రియాన్ లారా, డి. మహేంద్ర సింగ్ ధోని. సరైన సమాధానం బి. సచిన్ టెండూల్కర్. ఓడిఐ వరల్డ్ కప్ 2023 గ్లోబల్ అంబాసిడర్గా ఐసీసీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని నియమించింది. సచిన్ 6 సార్లు వన్డే ప్రపంచ కప్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలోకి వచ్చి టోర్నీ ప్రారంభాన్ని ప్రకటించారు. 9వ ప్రశ్న. ఆసియా క్రీడల చరిత్రలో జావెలిన్ త్రోలో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? ఏ. అన్ను రాణి, బి. అంజు బాబీ జార్జ్, సి. ప్రీతి చౌదరి, డి. అల్కా సిన్హా. సరైన సమాధానం ఏ. అన్ను రాణి. హాంగ్జో ఆసియా క్రీడల్లో జావలిన్ త్రోలో స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారిణి అన్ను రాణి చరిత్ర సృష్టించారు. అన్ను రాణి జావెలిన్ను 62.92 మీటర్లు విసిరి బంగారు పథకం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అన్ను నిలిచారు. ఆసియా క్రీడల్లో అన్నుకి ఇది 2వ పథకం. ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం కామెంట్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఈ కేబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ ఈశాన్య రాష్ట్రం ఏది? ఏ. అస్సాం, బి. త్రిపుర, సి. మేఘాలయ, డి. పశ్చిమ బెంగాల్. సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్లో దీనికి సమాధానం నేను చెబుతాను.